హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా హార్ట్ఫుల్ లైఫ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఉదయం అయితే పనంతా అయిపోయింది. వంట, బట్టలు ఉతకటం అన్ని కూడా అయిపోయాయి. సండే అయినప్పటికీ మేము ఉదయం పూట అయితే ఎలాంటి నాన్ వెజ్ అయితే వండుకోము. వండుకుంటే గనక ఒక్క పూటే నైట్ పూట మాత్రమే వండుకుంటాం. 3 పూటలు ఒకటే తినాలంటే, అందులో నాన్ వెజ్ తినాలంటే చాలా కష్టం మాకైతే. అసలు తినాలనిపించదు. అందుకే నేను ఉదయం అయితే ఎలాంటివి ఇంకా నైట్ టైం చేసుకుంటాం. ఇంట్లో ఊడ్చుకోవటం అంతా పని కూడా అయిపోయింది. ఇంకా రేకుల కింద అయితే ఊడ్చేస్తున్నా. బయట పిల్లలు ఆడుతూ ఉంటారు కదా, ఇంకా ఎన్నిసార్లు ఊడ్చినా సరే దుమ్ముగానే అవుతుందండి. అంతేకాకుండా బాగా మోడమేసుకుని ఉంది, అలాగే గాలి కూడా పెడుతుంది. ఇంకా ఆ గాలికి కూడా ఊరికే దుమ్ము వస్తూనే ఉంటుంది. అసలు ఎండనే వెళ్ళట్లేదు, బాగా మోడమేసుకుని ఉంది. వారం రోజులు తుఫానేమో ఉందంట కదా, చలిగా ఉందన్నమాట వాతావరణం. ఉదయం లేవగానే బయట పని, ఇంట్లో పని, వంట అన్ని కూడా పూర్తి చేసుకున్నాను. ఆ తర్వాత అయితే మా వారు ఫోన్ చేసి ఎప్పుడు అన్నమేనా తినేది, ఏదైనా టిఫిన్ చేయొచ్చు కదా అనేసి అడిగారు. ఇంకా అప్పటికప్పుడు ఏం చేయాలబ్బా, చేస్తే ఉగ్రాని లేదంటే ఉప్మా, లేదంటే గనక రవ్వ దోశ చేసుకుంటా. ఇంకా అప్పటికప్పుడు ఏం చేయాలబ్బా అని ఆలోచించి ఇంకా బోండాలు అయితే వేస్తున్నా. మామూలుగా ఇవైతే సాయంత్రం పూట వేసుకుంటే బాగుంటుంది, కానీ ఇంకా నేను ఉదయం పూట అయితే వేస్తున్నా. అంతేకాకుండా చేయాలి అనుకునేటప్పుడు 1-2 గంటల ముందు నానబెట్టుకుంటే బాగుంటుంది. కాకపోతే ఇంకా నేను అప్పటికప్పుడు వేసేసాను. పుల్లటి పెరుగుంటే బాగుంటుంది టేస్ట్. పుల్ల పెరుగు కూడా దొరుకుతుంది కానీ లేదంట, అందుకే నేను ఇంకా ప్యాకెట్ పెరుగు అయితే తెప్పించాను. పర్లేదండి, అది కూడా పుల్లగానే ఉంది. నేను ఏదైనా టిఫిన్స్ కనుక చేస్తున్నానంటే ముందుగా అయితే చట్నీ చేసుకుంటా. అదేంటో నేను ఎప్పుడు టిఫిన్ పని పెట్టుకున్నా సరే కరెంటు మాత్రం కరెక్ట్ గా పోతూ ఉంటుందన్నమాట. ఇంకా టిఫిన్ లోకి చేయవలసిన చట్నీ కాస్త చేయటం మధ్యాహ్నం అవుతుంది. ఉదయం తినాల్సిన టిఫిన్ కాస్త మధ్యాహ్నం తినాల్సి వస్తుంది. అందుకే ఏదైనా టిఫిన్ చేస్తున్నానంటే ముందుగా అయితే చట్నీ చేసేసి ఆ తర్వాతనే ఇంకేదైనా చేసుకుంటా. పిండి అయితే తడిపి పక్కన పెట్టేశాను, కాసేపు అయితే నానుతుందనేసి. పల్లి చట్నీ అయితే చేయాలి, కానీ పల్లీలు అయితే ఒలిచినవి లేవన్నమాట. ఇంకా పిండి నానే వరకు పల్లీలు అయితే ఒలుస్తున్నాను. ఈ పల్లీలు అయితే మా చేనులో పోయినసారి పండినవి, ఈసారి కూడా వేశారు. ఇప్పుడిప్పుడే మొలకలు వస్తున్నాయి. పల్లి చేను వచ్చేసి మేము పొత్తులో అయితే వేస్తాము. బోర్ వేసినప్పుడు నీళ్లు బాగానే పడ్డాయి, కానీ రాను తగ్గిపోయాయి. ఇప్పుడు బోర్ నీళ్లు అనేవి చాలా తక్కువగా వస్తాయి. అటు వరి చేనుకి, ఇక్కడ కోళ్లపారంకి, మళ్ళీ ఏవైనా పంటలు వేయాలంటే ఇంకా నీళ్ళైతే సరిపోవు. అందుకే ఇంకా పొత్తులో అయితే వేస్తాము. భూమి వచ్చేసి మాదన్నమాట. ఇంకా నీళ్లు వచ్చేసి వేరే వాళ్ళ బోర్ నీళ్ళు అయితే తీసుకొని ఇలా పొత్తులో అయితే వేసుకుంటాం. ఇంకా పల్లీలు అయితే వేయించి పక్కన పెట్టేశాను. ఇంకా మిరపకాయలు అయితే వేయిస్తున్నాను. పల్లీలు, మిరపకాయలు, ఇంకా తగినంత ఉప్పు అయితే వేసి నేను మిక్సీ పట్టేస్తాను. చట్నీకి ఇంట్రెస్ట్ ఉంటే గనక తాలింపు పెడతాను, లేకుంటే లేదు. ఎలా పెట్టినా సరే టేస్ట్ అయితే బాగానే ఉంటుంది. టైం ఉంటే గనక పెడతాను, ఇంకా లేట్ అయితే మాత్రం పెట్టను. అయినా ఇప్పటికే చాలా లేట్ అయింది. ఇంకా నూనె వేడి కాగానే బోండాలు అయితే వేసేసుకున్నాను. ఫస్ట్ బోండాలు వేసినప్పుడు పిండిలో నేను సోడా వేయటం అయితే మర్చిపోయాను. బోండాలు అయితే ఇంకా పొంగలేదన్నమాట. ఎందుకబ్బా పొంగట్లేదు అని చూస్తే సోడా వేయటం మర్చిపోయాను. ఇంకా సోడా వేసిన తర్వాత బోండాలు అయితే మంచిగానే అయినవి. ఎప్పుడు ఇంతే, ఏదైనా వంట చేస్తున్నానంటే ఖచ్చితంగా ఏదో ఒకటి మర్చిపోవాల్సిందే, లేదంటే మన వంట పూర్తి కాదు. బోండాలు వేయటానికి ఒక పద్ధతి ఉంటుంది, చాలా ఈజీగా వేస్తారు, కానీ నాకు అలా వేయటం మాత్రం రాదు. ఇంకా నేను ఇలాగే బజ్జీల్లాగా అయితే వేసుకుంటా. షేపు ఎలా వచ్చినా సరే, ఏది ఏమైనా సరే మనకు టేస్ట్ మంచిగా ఉంటే అంతే చాలు కదా. ఈ టిఫిన్లు గనక పెట్టుకున్నామంటే ప్రతి ఇంట్లో ఆడవారి పరిస్థితి ఎలా ఉంటుందంటే, అందరూ తినే వరకు కూడా ఇంకా పొయ్యి దగ్గర నిల్చొని వేస్తూనే ఉండాలి. అందరూ తిన్న తర్వాత ఇంకా లాస్ట్ కి మనం వేసుకొని తినాలి. కొన్నిసార్లు అయితే బాగా రానివి పక్కన పెట్టేసి వాళ్ళకు మాత్రం మంచిగా వేసిచ్చి లాస్ట్ కి ఇంకా మనము బాలేనివే తింటాం. అందరికి మనమే వేసిస్తాం, మనకు మనమే వేసుకుంటాం. అందరికి వేసిచ్చి తిన్న తర్వాత ఇంకా నేను కూడా వేసుకొని తినేసాను. బట్టలు అయితే పొద్దున నల్ల వచ్చేటప్పుడే ఉతికాము. ఇంకా నీళ్ళన్నీ కూడా ఒడిచిపోయాయి అన్నమాట. ఇంకా ఆరేస్తున్నాను. మోడం వేసుకొని ఉంది కదా, ఇంకా ఆరేది కూడా కష్టమే. ఇలా మోడం వేసుకున్నప్పుడు బట్టలు ఉతికినా సరే ఆరనే ఆరవు, అలాగే ముక్క వాసన వస్తూ ఉంటాయి. మోడం వేసుకున్నా సరే మధ్యలో మెరుపుతీగ రావమ్మా అన్నట్టు సూర్యుడు అయితే వచ్చి వెళ్తూ ఉన్నాడనమాట. ఎండకు కాకపోయినా ఇంకా గాలికైనా బట్టలు ఆరుతాయి కదా అనేసి బట్టలు అయితే ఇంకా ఉతికేసుకున్నాను. కొన్నిసార్లు అయితే బట్టలు ఆరవు, కానీ ఉతకక తప్పదు అనుకున్నప్పుడు అయితే ముందుగానే ఇంకా కంఫర్ట్ లో వేసి అయితే ఆరేస్తాను. అప్పుడు ఇంకా లేట్ గా ఆరినా సరే ముక్క వాసన అయితే రాకుండా కంఫర్ట్ వాసనే వస్తూ ఉంటుంది. కొన్ని సిమెంట్ పాట్స్ అయితే రెడీ చేసుకుందామని సిమెంట్ కోళ్లపారం దగ్గర ఉంటే తెప్పించుకున్నాను. అయితే ముందుగా వస్తుందా రాదా చూద్దాం అనేసి ఒకటైతే టెస్ట్ చేశాను, కానీ వాతావరణం అయితే కూల్ గా ఉంది కదా, ఇంకా అస్సలు ఎండట్లేదన్నమాట. సరే చూద్దాంలే, ఇంకొక 2 అయితే ట్రై చేద్దాం. ఎండ కొట్టి ఆరిన తర్వాత వస్తుందేమోలే అనుకొని ఇంకో 2 అయితే ట్రై చేద్దామని సిమెంట్ అయితే తడుపుతున్నాను. ఇంకా ఇవి రెడీ చేసుకోవడానికి పాతవి కాటన్ బట్టలు ఉంటే గనుక తీసుకోవాలి. అయితే
నాతో కాటన్ లేకుంటే నేను పాలిస్టర్ అయితే తీసుకున్నాను. మరి అది వస్తుందో లేదో తెలీదు. సరే వస్తే వస్తుంది లేకుంటే లేదులే అనేసి ఇంకా ట్రై అయితే చేస్తున్నా. మేము పొలం దగ్గర అయితే బోర్ వేసుకున్నాం కదా. బోర్ వేసుకున్నప్పటికీ పెద్ద ఉపయోగం అయితే లేకుండా పోయింది. అందరి చేను మొత్తం ఒకే దగ్గర ఉండొచ్చు, కానీ మాది మాత్రం అలాగా లేదు. మా భూమి మాత్రం ఒక ఎకరా ఒక దగ్గర, ఒక ఎకరా ఒక దగ్గర అలా దూరం దూరంగా అయితే ఉన్నాయన్నమాట. ఇంకా ఒక్క పొలం దగ్గర బోర్ వేసినప్పటికీ అన్ని పొలాల్లోకి పైప్ లైన్ అయితే తీసుకోవాలి. ఇంకా భూమి మొత్తం కూడా ఒకే దగ్గర ఉంటే బాగుండేది, ఇలా దూరం ఉంటే మాత్రం ఇబ్బందే. మేము ఫస్ట్ బోర్ వేసినప్పుడు నీళ్లు పడ్డాయి, కానీ అవి సరిపోవట్లేదనేసి మళ్ళీ బోర్ అయితే వేసాము. ఒకసారి వేసిన తర్వాత మళ్ళీ 2 సార్లు అయితే వేసాము, కానీ రెండింటి దగ్గర కూడా నీళ్ళైతే పడలేదు. డబ్బులన్నీ కూడా వేస్ట్ అయిపోయాయి. మా పొలం దగ్గర మొత్తం కూడా బండనే ఉంటుంది, అందుకేనేమో నీళ్లు పడట్లేదు. మాకే కాదు అక్కడ సైడ్ పొలం ఉన్న వాళ్ళకి ఎవ్వరికి కూడా నీళ్ళైతే ఎక్కువ పడట్లేదు అన్నమాట. ఇలా అయితే గనక పంటలు పండించటం చాలా కష్టం. అంతేకాకుండా ఇప్పుడు పంట చేతికొచ్చే సీజన్ కదా, ఈ టైంలో మళ్ళీ వానలు పడుతున్నాయి. చాలా మంది వర్షాన్ని కోపించారు కాబట్టి సరిపోయింది, కానీ లేకుంటే ఈ వర్షాలకు వడ్లన్నీ కూడా రాలిపోయేవి. చాలా మందిలో మేము కూడా ఉన్నాంలేండి. మేము కూడా వరిచేనైతే కోపించాం, కానీ అవి ఎండ పెట్టడం మాత్రం చాలా కష్టంగా ఉంది. ఈ వర్షాలకు ఎండినవి కూడా మళ్ళీ నానుతున్నాయి. ఇప్పుడు కూడా వడ్లైతే ఆరపోసాము. ఎండ అయితే లేదు, కానీ వర్షానికి నానిన వడ్లైనా గాలికి ఆరుతాయనేసి ఇంకా ఆరబెట్టాము. ఇంకా వర్షం గనక స్టార్ట్ అయిందంటే పరుగు పరుగున వెళ్లి వడ్లు ఆరబోసిన వాళ్ళందరూ కూడా మళ్ళీ బొడ్డ నూకే పనిలో ఉంటారు. కష్టపడేది మన 5,000 నోట్లోకి వెళ్ళటానికి. అదేనండి మనము మన ఫ్యామిలీ కడుపు నిండా తినటానికి. పిల్లలు ఉంటారు కదా అనేసి మా వారైతే నాకు ఏ పని చెప్పడు, ఒక్కడే చేసుకుంటాడు. వడ్లు కూడా ఆరపోసిన విషయం చెప్పనే లేదు. అవి నానిన తర్వాత తీసుకెళ్లాడన్నమాట. వడ్లు గనక నానితే బియ్యం మిల్లులో పట్టారనుకుంటా. ఒకవేళ బియ్యం పట్టినా అన్ని కూడా విరిగిపోయినట్టుగా నూకల్లాగా అయితే వస్తాయి. నేనైతే ముందుగా గ్లాస్ మీద అయితే వేసుకుంటున్నా, చిన్న తొట్టి అయితే చేసుకుందామని. ఈ క్లాత్ వచ్చేసి నేను కొంచెం కాటన్ టైప్ లోనే ఉంది కాబట్టి సిమెంట్ అయితే బాగానే అంటుకుంది. ఒకవేళ ఎండిపోతే ఇది బాగానే వస్తుంది. సిమెంట్ కూడా తీసుకొని చాలా గడ్డలుగా కడితే నేనే రాయితో దంచాను. మరి పవర్ఫుల్ గా పనిచేస్తుందో లేదో చూడాలి. బట్టను సిమెంట్ లో అద్దిన తర్వాత గ్లాస్ మీద అయితే వేసాను కదా, ఇంకా ఆ క్లాత్ నైతే నీట్ గా డిజైన్ లాగా అయితే సర్దుకోవాలి. అప్పుడే మనకు షేప్ అనేది మంచిగా వస్తుంది అనమాట. ఇంకా షేప్స్ చూసుకున్న తర్వాత పైన కాస్త సిమెంట్ అయితే అద్దుతున్నాను. ఇవైతే ఇప్పటంతలో ఆరేలాగా అయితే లేవు. ఎండ కొడితే గనక తొందరగా ఆరిపోయేవేమో, కానీ మోడం వేసుకొని ఉంది కదా, ఇంకా చాలా టైం పట్టొచ్చు. ఇంకా ఇది అయితే రెడీ అయిపోయినట్టే. దీన్ని అయితే తీసుకెళ్లి గాలి వచ్చే దగ్గర అయితే పెట్టేశాను. ఇంకొకటైతే ఈ డబ్బాకి అయితే చేసుకుందామని దీనికి కూడా కవర్ అయితే వేసేస్తున్నాను. కవర్ వేస్తే మనకు తీయటానికి ఈజీగా వస్తుంది అనమాట. బాక్స్ అయితే మేబీ అంటుకుంటుందేమో. ఇంకా ఇది వచ్చేసి కాటన్ క్లాత్ లేకుంటే నేను పాలిస్టర్ క్లాత్ అయితే తీసుకున్నాను. అయితే సిమెంట్ లో అద్దుతుంటే నాకు బాగా సిమెంట్ అయితే క్లాత్ కి అంటుతున్నట్టయితే అనిపించలేదు. అందుకే అన్నాను వస్తుందో లేదో చూడాలి మరి అనేసి. క్లాత్ కి మధ్యలో అయితే చిన్న రంధ్రం పెట్టాను. మనం తొట్టి తయారు చేసుకున్న తర్వాత మట్టిలో నుంచి వాటర్ అయితే కిందికి పోవటానికి అనేసి రంధ్రం అయితే పెట్టాను. నేను క్లాత్ వచ్చేసి రెండు వరుసలు అయితే తీసుకున్నాను. మొదట వేసింది కూడా 2 వరుసలు తీసుకున్నాను, ఇది కూడా 2 వరుసలు తీసుకున్నాను. కానీ 2 వరుసలు ఒకేసారి అద్ది వేయటానికి అయితే రాలేదు ఇది. అందుకే ముందుగా ఒక వరుస అయితే తీసుకొని అద్ది వేసి ఇంకో వరుస మళ్ళీ అద్ది వేసాను. నేను వీడియో తీయటానికి ఎంత కష్టపడతానో దాన్ని అప్లోడ్ చేయడానికి అంతకంటే 10 కష్టపడాలి. పొలం దగ్గరికి వెళ్తే కొంచెం బెటర్, కానీ ఇంటి దగ్గర ఉంటే మాత్రం అప్లోడ్ చెయ్యలేను. అంతేకాకుండా లాంగ్ వీడియోస్ పెట్టిన ప్రతిసారి 22 రూపీస్ ఎక్స్ట్రా అయితే వేసుకోవాల్సి వస్తుంది. అందుకే ఒక్కోసారి అనిపిస్తుంది ఇంత కష్టపడుతున్నాను, డబ్బులు వేస్ట్ చేస్తున్నాను, కానీ ప్రతిఫలం వస్తుందో లేదో అని భయం. కష్టానికి తగ్గ ప్రతిఫలం కోసం ఎదురు చూడటమే తప్ప ఇంకేది. వేసిన తర్వాత పాలిస్టర్ క్లాత్ అయితే అస్సలు వాడొద్దని అర్థమైంది. చాలా సేపు కష్టపడి దానినైతే మంచి షేప్స్ అయితే సెట్ చేసుకున్నాను, కానీ క్లాత్ అనేది బయటకు అయితే కనపడుతుంది. సిమెంట్ బాగా అంటట్లేదన్నమాట. అందుకే మళ్ళీ సిమెంట్ అయితే పట్టిస్తున్నాను. ఆల్రెడీ ఒకటి చేశాను, ఇప్పుడైతే 2 చేశాను కదా, ఇంకా మూడింటిని కూడా ఆరబెడదామని ఎండలో అయితే పెట్టాను. అంటే ఎండ లేదులేండి, కనీసం గాలికైనా కాస్త ఆరుతుంది అని ఇంకా పెట్టాను. వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది, బాగా మొగులైందనమాట. ఇంకా వర్షం అయితే పడేలాగే ఉంది. ఇంకా అప్పటికే చిన్నగా వాన చినుకులు అయితే స్టార్ట్ అయిపోయాయి. వర్షం అయితే స్టార్ట్ అయింది కదా అని మళ్ళీ తీసుకొచ్చి లోపల పెట్టేసి తొందరగా అయితే బట్టలన్నీ కూడా తీసేసాను. బట్టలన్నీ తీసేసిన తర్వాత మళ్ళీ మొగులు మొత్తం పోయి ఎండెళ్ళిందనమాట. ఎండెళ్ళగానే మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఎండలో అయితే పెట్టేశాను. ఇంకా రోజు మొత్తం కూడా ఇలాగే కాసేపు ఎండ కాసేపు మోడం ఆట ఆడుతూనే ఉంటుంది. నేను ముందు వీడియోలో అయితే చెప్పాను కదా, పొయ్యి అయితే వేసుకున్నాను కానీ వాస్తుకు వేయలేదంట. ఇంకా వాస్తుకు లేదు కదా అని కనీసం దాన్ని వెలిగించలేదు కూడా. ఇంకా మా అమ్మ అయితే ఆ పొయ్యి తీసేసి మళ్ళీ అయితే వాస్తుకు
ఉండే విధంగా అయితే వేసింది. ఈ వాస్తుల గురించి నాకైతే పెద్దగా తెలియదు అనమాట. ఏది ఎటువైపు ఉండాలి అవన్నీ కూడా నాకైతే అంతగా తెలియవు. ఇంట్లో సిలిండర్ ఎటువైపు మళ్ళీ ఉందో పొయ్యి కూడా అదే వైపు మళ్ళీ పెట్టుకోవాలి కదా అని నాకు ఆ టైంలో అంత గుర్తు రాలేదు. అందుకే తీసి మళ్ళీ వేయించాను. తులసి కోట తెచ్చుకున్నప్పుడు ఒక 2 మొక్కలు అయితే తెచ్చుకున్నాను, కానీ నాటుకోలేదన్నమాట ఇంతవరకు. వాటిని పెట్టుకోవడానికి మంచిగా తొట్లు అయితే లేవు. ఇంకా ఒకటైతే బకెట్ లో పెట్టేద్దాంలే అని బకెట్ లో అయితే మట్టి నింపుతున్నాను. తొట్లు కూడా కొన్ని తెచ్చుకుందాం అనుకున్నాను, కానీ బండి మీద తీసుకురావడం ఇబ్బంది అవుతుంది కదా, ఇంకా అందుకోసమని నేను తీసుకోలేదు. ఇంకా మావారైతే మస్తు డబ్బాలు ఉన్నాయి, ఏదో ఒక డబ్బాలో పెట్టుకోవచ్చులే అనేసి తీసుకొనివ్వలేదన్నమాట. ఇంకా ఒక మొక్కనైతే కనీసం బకెట్ లో అయినా నాటుకుందాం అనేసి మట్టి అయితే నింపుకొచ్చాను. బకెట్ కి పట్టుకోవడానికి కొండి అయితే ఊసిపోయింది అనమాట. ఇంకా ఖాళీగానే ఉంది కదా, వాటర్ నింపి పెట్టుకోవడమే, పట్టుకోవడానికి వీల్లేదు. ఇంకా అందుకే ఇందులో అయితే పెట్టేసుకుంటున్నా. బకెట్ కి కింది వైపున ఒక హోల్ అయితే చేసి పెట్టుకున్నాను. నాకు మొక్కల పేర్లు అయితే చాలా వరకు తెలియనే తెలీదు. ఇది కూడా షోకేస్ కోసమే అంతే, కానీ దీన్ని ఏమంటారో కూడా నాకైతే తెలీదు. మొన్నైతే చాలా మొక్కలు తీసుకోవాలని ఉండే, కానీ పట్టుకొని రావడానికి మాత్రం ఇబ్బంది. నాకు మొక్కలు పెంచాలంటే కూడా చాలా ఇష్టం, కానీ పిల్లలు ఉంచుతారో లేదో మరి. ఇంకా అంతేకాకుండా మాకు కంపౌండ్ లాంటిది ఏది లేదనమాట. ఇంకా పాముల భయం కూడా. చెట్లు బాగా పెంచితే వచ్చి వాటి మధ్యలో ఎక్కడ పడుకుంటాయో తెలియదు కదా, ఇంకా అందుకోసం అని కూడా కొంచెం భయం. ఇంకా ఇంటి ముందు ఉన్న మట్టినే బకెట్ లో అయితే వేసేసుకొని మొక్కనైతే నాటేసుకున్నాను. ఇంటి చుట్టూ చెట్లను పెంచుతూ పచ్చగా ఉంటే చాలా మంచిగా అనిపిస్తది. అంతేకాకుండా మన మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. బకెట్ కి అయితే కలర్ వేద్దాం అనుకున్నాను, కానీ కలర్స్ అయితే లేవన్నమాట. ఇంకా యూట్యూబ్ లోనే ఒక సిస్టర్ అయితే ఇలా మట్టి పూస్తుంటే చూసాను, చాలా అందంగా కనిపించాయి నాకైతే. ఇంకా కొని తెచ్చి మరీ కలర్స్ వేసుకునే కంటే కూడా నాకు ఇదే బెస్ట్ ఏమో అనిపించింది. చిన్న చిన్న వాటికి కలర్స్ వేసుకోవచ్చు, కానీ ఇలా పెద్ద పెద్ద బకెట్స్ గానీ ఉంటే ఇలా మట్టి రాసుకుంటే చాలా బాగుందండి. చూడటానికి కూడా నాకైతే బాగా అనిపించింది. ఇంకా మట్టి అనేది నిండుగా పూసింటే ఇంకా బాగుండేది. కాకపోతే మొన్న దీపం పెట్టడానికి దీపంతలు తోముతుండగా చేతైతే కొంచెం కోసుకుపోయిందనమాట. ఇంకా రుద్దుతుంటే కొంచెం మంటగా అనిపించింది, అందుకే లైట్ గా అయితే పూసాను. నిండుగా పూస్తే ఇంకా బాగుండేది. ఇంకా చిన్న చిన్న పనులు చేస్తుండగానే అప్పుడే సాయంత్రం అయిందండో. ఇంకా కాసేపు అయితే నాకు వేరే డ్యూటీ ఉంటుందన్నమాట, ఏంటో చెప్తా. ఇంకా అక్కడికి వెళ్ళాలి కదా అనేసి ఇంటి దగ్గర మళ్ళీ పని అయితే చేసేసుకుంటున్నాను. గిన్నెలు తోముదామంటే ఒక్క చుక్క నీరు కూడా లేదనమాట. పక్కన సంపు నుంచి అయితే తోడుకొచ్చాము. ఇంకా బయట వరండాలోనే చెట్టు నాటడం అది ఇది చేశాను కదా, కాస్త మట్టి సిమెంటు అంతా కూడా పడిందనమాట. ఇంకా అందుకే నీట్ గా మళ్ళీ అయితే ఊడ్చేసుకుంటున్నా. కడుగుదాం అనుకున్నా నీళ్ళైతే లేవు. ఈ మనీ ప్లాంట్ కూడా నేను మొన్నే తెచ్చుకున్నాను, తొందరగా నాటాలి, మళ్ళీ వాడిపోతే కష్టం. ఇంతకు ముందు తీసుకున్నది చిన్న చిన్నగా ఉన్నవి, ఆకులు బాగా పెరగట్లేదు. ఆ అన్నని అడిగితే చెప్పాడు వాటర్ లో కంటే కూడా మట్టిలోనే బాగా పెరుగుతుందని. ఇంకా అది కూడా తీసి మట్టిలోనే నాటి చూడాలి మరి. ఆ 2 మనీ ప్లాంట్లు కూడా తొందరగా మట్టిలో అయితే నాటాలి, మళ్ళీ పాడవక ముందే నాటేసేయాలి. పిల్లలు ఇల్లు మొత్తం పీకి పందిరేసుంటారు కదా, ఇంకా మొత్తం కూడా సర్ది పెట్టి ఊడ్చేసుకున్నాను. మళ్ళీ కాసేపటికి యథావిధిగా అవుతుందిలేండి. ఇల్లు నేను నీట్ గా పెట్టుకున్నా కాసేపటి వరకు మాత్రమే నీట్ గా ఉంటుంది, ఇంకా మళ్ళీ ఎప్పట్లాగే తయారవుతుంది. నాకైతే ఒక డ్యూటీ ఉంటుందని చెప్పాను కదా, పిల్లల్ని పట్టుకోవడానికి ఎవరైనా ఉంటే గనక ఆ డ్యూటీ ఉంటుంది, లేకుంటే ఉండదన్నమాట. ఇంకా అక్కడికి వెళ్ళాలంటే ముందుగా ఇంటి దగ్గర అయితే మొత్తం పని కూడా చేసేసుకోవాలి, ఆ తర్వాత ఇంకా అక్కడికి వెళ్తాను. మళ్ళీ వచ్చే వరకు చీకటి పడుతుంది, వచ్చాక పని చేసుకోవాలంటే ఇబ్బంది. అందుకే మొత్తం పని చేసుకొని వెళ్తే వచ్చాక వంట చేయటం ఒక్కటే ఉంటుంది. ఇంకా పనంతా చేసుకొని మా వారు రాగానే ఇంకా టీ పెట్టి తాగేసి ఇద్దరం కూడా వెళ్తామన్నమాట. అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ లేదంటే ఒక 1 అవర్ పని అయితే ఉంటుంది అంతే. 6 కి వెళ్తే 6:30 లేదంటే 7 వరకు అయితే ఇంటికి వస్తాం. ఇప్పుడైతే అమ్మ ఉంది కాబట్టి ఇంకా పిల్లల్ని అమ్మ దగ్గర అయితే ఉంచి మేమైతే వెళ్తాము. ఇంత చిన్న వాకిలైనా సరే కొత్త చీపురుతో ఊడుస్తుంటే హ్యాండ్ మాత్రం బాగా లాగుతుంది. ఆరన్ బట్టలు అయితే ఇంటి ముందే ఆరేసాను, ఇంకా ఆరినవన్నీ కూడా మడత చేసి పెట్టేస్తున్నా. ఈ రోజుల్లో కూటి కోసం కోటి విద్యలు అన్నట్టు కడుపు నిండా తినాలన్నా మన 5 వేళ్ళు నోట్లోకి వెళ్ళాలన్నా ఖచ్చితంగా చిన్న పనో పెద్ద పనో ఏదో ఒక పని మాత్రం చేసుకోవాల్సిందే. నేను మిషన్ అయితే కుట్టేదాన్ని కదా, మోటార్ అయితే రిపేర్ అయింది, అయితే ఇంకా చేయించుకోలేదు. కుట్టాలి అన్న ఇంట్రెస్ట్ కూడా రావట్లేదన్నమాట. కుట్టినా పెద్ద లాభం లేదనిపిస్తుంది నాకైతే. ఎంత కష్టపడి కుట్టినా టైం కి డబ్బులు ఇవ్వనప్పుడు కుట్టి లాభం లేదు కదా. ఒక్క బ్లౌజ్ కుట్టడానికి మిషన్ పైన కూర్చున్నానంటే పిల్లలు 20-30 సార్లు లేపుతూనే ఉంటారు. అంత కష్టపడి కుట్టినా టైం కి డబ్బులు ఇవ్వకపోతే నాకు ఇంట్రెస్ట్
మొత్తం పోతుంది. అంతేకాకుండా మా చిన్నోన్ని పట్టడం మాత్రం అబ్బో మన వల్ల కావట్లేదండి. వాడికున్నంత ఎనర్జీ కూడా నాకు లేదనిపిస్తుంది. ఈ వైట్ అండ్ రెడ్ శారీ అయితే కొంతమంది బాగుంది అన్నారు. నేను అదైతే మీషోలో తీసుకున్నాను. ఇంకా ఇంటి దగ్గర పని అయిపోగానే కోళ్లపారం దగ్గరికి అయితే వచ్చాము. నేను ఒక డ్యూటీ ఉంటుందన్నాను కదా, ఇంకా అది ఇదేనన్నమాట. నేను ఇప్పుడు డబ్బాలో నుంచి నీళ్లు అయితే వంపుతూ వెళ్తున్నాను కదా, కానీ రోజు అయితే ఇలా ఉండదన్నమాట. ఈ రోజు కొన్ని కోళ్ళు అయితే పోతున్నాయి, అందుకోసమే కొంచెం తొందరగా జస్ట్ వంపేస్తున్నాం అంతే. కానీ రోజు మాత్రం డబ్బాల్ని పీస్తో రుద్ది అయితే కడగాల్సి ఉంటుంది. ఇలా వంపుతూ వెళ్ళటం ఈజీ అయినప్పటికీ రుద్దుతూ వెళ్ళటం మాత్రం కొంచెం లేట్ అవుతుందన్నమాట. మార్నింగ్ వంపుతారు, ఈవినింగ్ ఏమో రుద్ది కడగాలి. కానీ ఇప్పుడు టైం లేదు గనక ఇంకా జస్ట్ వంపుతూ వెళ్తున్నాం. షెడ్ మొత్తం కూడా డబ్బాలు కడిగేసరికి నడుము మాత్రం టింగు అంటుంది అనుకోండి. నిజంగా ఇక్కడ నుంచి అక్కడ వరకు వంగి డబ్బాలు కడిగేసరికి ఇప్పుడు మా అమ్మ ఉంది కాబట్టి వచ్చాను కదా, లేకపోతే మా వారు ఒక్కరే మొత్తం కడిగేసుకుంటారు. పాపం మా ఆయనకి ఎంత బ్యాక్ పెయిన్ వచ్చిద్దో మరి. ఇంకా షెడ్ మొత్తం ఒక్కదాన్నే అంటే నా వల్ల కాదు కాబట్టి ఇద్దరం కలిసి అయితే కడిగేస్తాము. ఇంకా అక్కడ పని అయిపోయిన తర్వాత ఇంటికైతే వచ్చేసి ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను. ఇంకా వంట చేయాలి కదా, ఈ రోజు అయితే చికెన్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ ఒకసారి అయితే ట్రై చేశాను, చెడిపోయింది. రెండోసారి ట్రై చేశాను, కొంచెం పర్లేదు. ఈసారి మాత్రం ఖచ్చితంగా పర్ఫెక్ట్ గా వస్తుందనే ట్రై చేస్తున్నా. ఎందుకంటే ఒక్కసారి రాకపోయినా, రెండోసారి రాకపోయినా, మూడోసారి అయినా ఖచ్చితంగా వస్తుంది కదా. బాస్మతి రైస్ అయితే మొన్న సరుకులు తెచ్చుకున్నప్పుడు తెచ్చుకున్నాను, ఇంకా ఉండే. ఇంకా చికెన్, కొత్తిమీర కూడా తెప్పించేసుకున్నాను. ముందుగా ఏమేం కావాలో అవన్నీ కూడా ఒక సాసర్లోకి అయితే ముందుగానే తీసి పెట్టుకున్నాను. రైస్ లోకి అలాగే చికెన్ చేసేటప్పుడు ఏమేం వేయాలో అన్ని ముందుగానే తీసి పెట్టుకుంటాను. లేదంటే తర్వాతకి నేను డబ్బాల్లో దేవులాడే లోపు ఇక్కడ మాడిపోతుంది ఒకవైపు. చికెన్ చికెన్ బిర్యానీ అన్న మన ఫేవరెట్ అన్నమాట. బయటికి వెళ్ళామంటే మా వారిని అడిగి అయినా సరే ఖచ్చితంగా తింటాను. ఇంకా ఎలాగోలా కష్టపడి నేర్చుకుంటే తినాలనిపించినప్పుడల్లా నేనే వండుకోవచ్చు. అన్నం వండటానికి నీళ్లు తీసుకునేటప్పుడు కొన్ని ఎక్కువగానే తీసుకుంటానండి. ఎక్కువ తీసుకున్న నీళ్లు మసిలిన తర్వాత ఒక గ్లాస్ లోకి అయితే తీసి పెట్టుకుంటాను. మళ్ళీ చికెన్ అయితే చేస్తాను కదా, అప్పుడు చికెన్ చేసేటప్పుడు అందులో అయితే ఈ వాటర్ పోస్తానన్నమాట. బిర్యానీలో ఉల్లిగడ్డ ఫ్లేవర్ మాత్రం మస్తుంటది కాబట్టి ఖచ్చితంగా ఎక్కువ ఉల్లిగడ్డ అయితే ఏంపి పెట్టుకుంటే టేస్ట్ మాత్రం ఉల్లిగడ్డ టేస్టే చాలా బాగుంటుంది బిర్యానీలో. ఇంకా అన్నంకి పెట్టిన నీళ్ళు అయితే మసిలిపోయాయి. ఒక గ్లాస్ వాటర్ అయితే ముందుగానే తీసి పెట్టుకుంటున్నాను పక్కకి. ఇంకా అందులోకి బియ్యం అయితే వేసేసుకొని మూత పెట్టేసుకుంటా. కొంచెం ఫ్లేమ్ అనేది పెద్దగానే పెట్టుకుంటాను. ఇంకా చికెన్ అయితే బాగా కడిగేసుకొని అన్ని కూడా ముందుగానే వేసేసుకొని కలిపి పెట్టుకుంటాను. ఇక ఇలాగైతే తాపకొకటి వేయకుండా అన్ని కూడా ఒకేసారి కలిపి పెట్టుకున్నామంటే ఈజీగా చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా బాగుంటుంది. చికెన్ లో నుంచి వాటర్ అంతా బయటికి వచ్చి ఇంకిపోయిన తర్వాత నేను అన్నం వండేటప్పుడు మసిలిన నీళ్ళు అయితే తీసాను కదా, ఇంకా అవైతే చికెన్ లో పోసేసాను. ఇంకా కాస్త దగ్గర పడిన తర్వాత కొన్ని ముక్కలు అయితే బయటికి తీసేస్తున్నా. ఇంకా ఆ చికెన్ లో మనం రైస్ అయితే లేయర్స్ లెక్క వేసుకుంటే అయిపోతుంది.
నేను బరువు కోసం ఒక చెంబునైతే పెట్టేస్తాను. ఇంకా ఇది వండినంత సేపు కూడా కరెంట్ పోయింది. నేను ఇంకా ఫోన్ లైట్ వేసుకునే చేశాను. మొత్తం వంట కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే కరెంట్ వచ్చింది. ఇంకా ఊర్లలో కొంచెం వర్షం పడితే చాలు ఇంకా కరెంట్ పోతుంది. చికెన్ బిర్యానీ స్మెల్ అయితే సూపర్ ఉంది. ఇంకా స్మెల్ చూస్తేనే తినాలనిపిస్తది. నేను అన్నాను కదా ఇది చేయటం మూడోసారి, ఈసారన్నా కరెక్ట్ గా కుదరాలనేసి. నిజంగా చాలా బాగా కుదిరింది. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. నైట్ మేము తిన్న తర్వాత కొంచెం చికెన్ బిర్యానీ అయితే మిగిలింది అనమాట. అయితే మా వారు ఉదయము షెడ్ దగ్గర పని చేసుకుని వచ్చి తిందాం అనుకున్నారంట. అది నాకు చెప్పలేదు. పాపం ఆయన రాకముందే నేనైతే తినేసాను. దాన్ని చూస్తూ ఉండటం అంటే మన వల్ల కాదు కదా. అందుకే ఉదయం అయితే బ్రష్ చేసిన తర్వాత టీ కూడా తాగలేదు. డైరెక్ట్ బిర్యానీ తినటమే. తిండిపోతు అనుకోకండే, చికెన్ లవర్ అంతే. ఇంకా ఇట్లా చికెన్ కానీ చికెన్ బిర్యానీ కానీ ఏవైనా నాన్ వెజ్ ఉంది అంటే గనక తప్పకుండా కూల్ డ్రింక్ ఉంటే బాగుంటుంది. కానీ పిల్లలకి జలుబు అయింది కదా, ఇంకా నేను తాగానంటే నాకంటే ముందు వాళ్ళు ఉంటారనమాట లైన్ లో. అందుకే ఇంకా తెప్పించుకోలేదు. సండే రోజు ఇలా గడిచిపోయింది. ఇంకా వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.